See, introduction to physical layer, okay? Everyone, all of you. This is the categories of modulation. In this categories of modulation, analog modulation, digital modulation. మీకు analog modulation లేదురా అబ్బాయి, digital modulation ఉంది. కావాలంటే analog modulation కూడా చెప్పుకుందాం. So coming to the digital modulation, there is a 3 phases in digital modulation. Digital modulation, that is called information emo digital signal. Okay na, carrier emo analog lo ఉంది. Right? Digital modulation is defined as the modulation process in which discrete signals are used for modulating carrier waves, and it is used for removing noise for the waves. So actually, discrete signals means zeros and ones, right? Discrete signals, 0 high, okay. For example, 1 high, 0 low. Okay na, and up and down square waves lo వెళ్తుంది. ఆ స్క్వేర్ వేవ్ ని మనం డిజిటల్ వేవ్ అంటాం. సో మన అనలాగ్ వేవ్, సైన్సోయిడల్ వేవ్ ని మనం అనలాగ్ సిగ్నల్ అంటాం. మీకు ఇంకొకటి గుర్తు పెడితే, కనిపిస్తుందమ్మా, దీన్ని మనం డిజిటల్ వేవ్ అంటాం, దీన్ని మనం డిజిటల్ అంటాం, రైట్? డిజిటల్ సిగ్నల్. డిజిటల్. మరి అనలాగ్ సిగ్నల్ ఇది ఇట్లా ఉంటే దీన్ని మనం అనలాగ్ సిగ్నల్ అంటాం, రైట్? అనలాగ్ సిగ్నల్. మరి ఈ అనలాగ్ సిగ్నల్ ని క్యారియర్ సిగ్నల్ అంటాం సమ్ టైమ్స్. ఇదిగో దీన్ని క్యారియర్ వేవ్ అంటాం, రైట్? ఇట్లా ఉంటే మనం దీన్ని క్యారియర్, రైట్? హలో ఆల్ ఆఫ్ యూ, కనిపిస్తుందా? హలో, రెస్పాండర్ బాబు. హలో, ఎనీబడి రెస్పాండ్? ఆర్ యు సీయింగ్ ది ఇన్ఫర్మేషన్? డిజిటల్ సిగ్నల్ నేను డ్రా చేశాను స్క్రీన్ మీద. డిజిటల్ సిగ్నల్, అనలాగ్ సిగ్నల్ అండ్ క్యారియర్ సిగ్నల్. ఇది క్యారియర్, కనిపిస్తుందా? లేదు సార్, కేటగిరీస్ ఆఫ్ మాడ్యులేషన్ ఉంది. కేటగిరీస్ ఆఫ్ మాడ్యులేషన్ కనిపిస్తుంది. డిజిటల్ సిగ్నల్స్ గీస్తుంటే రావట్లేదా? రావట్లేదు సార్. అచ్చా, నేను చెప్తాను. రావాలి. అవట్లేదు. ఇంకెందుకు రానప్పుడు? రావట్లేదా? సరే, సరే ఇక్కడ డ్రా చేసాను, మరి కనిపించట్లేదు. ఓకే, సో ఫేజ్ మోడ్యులేషన్. సైన్సోయిడల్ వేవ్ ఉంటుంది కదా, సైన్సోయిడల్ వేవ్ అంటే మనకి అప్ అండ్ డౌన్స్ వస్తుందమ్మా. అప్ అండ్ డౌన్స్ అంటే మరి సో జీరోస్ అండ్ వన్స్ క్లాక్ వైజ్ పల్స్ లాగా ఉంటే దాన్నేమో డిజిటల్ సిగ్నల్ అంటాం. అండ్ సైన్సోయిడల్ సిగ్నల్ ఉంటే దాన్ని అనలాగ్ సిగ్నల్ అంటాం. సో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ లాగా లాంగ్ ఉంటే దాన్ని క్యారియర్ సిగ్నల్ అంటాం. సో ఇక్కడ సైన్సోయిడల్ సిగ్నల్ మీద ఏవైతే మనం పంపించే ఇన్ఫర్మేషన్ సిగ్నల్ ని యాడ్ చేస్తామో దాన్ని మోడ్యులేషన్ అంటాం. పక్కన ఆ మోడ్యులేషన్ యాడ్ చేసి మనం పంపిస్తాం. ఎందుకురా అంటే సెండర్ నుంచి రిసీవర్ కి రీచ్ అవ్వాలి కాబట్టి. సో డ్యూరింగ్ ద డేటా ట్రాన్స్మిషన్ ఆర్ సిగ్నల్ ట్రాన్స్మిషన్ సమ్ టైమ్స్ మనకి నాయిస్ యాడ్ అయినప్పుడు సిగ్నల్ యొక్క స్ట్రెంత్ ఫాల్ డౌన్ అవుతుంది. కాబట్టి ఫాల్ డౌన్ అవుతే మళ్ళీ యాంప్లిఫైర్స్ తో సిగ్నల్ స్ట్రెంత్ ఇంప్రూవ్ చేసుకుంటాం, రైట్? ఇంప్రూవ్ చేసుకోవడానికి కోసం మనం ఏం చేస్తాం, యాంప్లిఫైర్స్ ని రిసీవర్స్ పెడతాం. యాంప్లిఫైర్స్ దేనికి పెడతామంటే మనకి ఇక్కడ అనలాగ్ సిగ్నల్స్ కి ఇంప్రూవ్ చేయడానికి, అంటే సిగ్నల్ స్ట్రెంత్, అనలాగ్ సిగ్నల్ యొక్క స్ట్రెంత్ ఇంప్రూవ్ చేయడానికి యాంప్లిఫైర్స్, డిజిటల్ సిగ్నల్ యొక్క స్ట్రెంత్ ఇంప్రూవ్ చేయడానికి ఇంక్రీజ్ బూస్ట్ అప్ ఆర్ ఇంక్రీజ్ చేయడానికి రిపీటర్స్ వాడతాం. సో యాంప్లిఫైర్స్, రిపీటర్స్ ఫర్ ఇంక్రీజ్ ద స్ట్రెంత్ ఆఫ్ ద సిగ్నల్ అని తెలుసుకోవాలి. సో ఇక్కడ మనకి ఏఎం యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్, ఓకేనా? ఎఫ్ఎం ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్, పిఎం అంటే ఫేజ్ మాడ్యులేషన్. ఇవి అన్ని కూడా అనలాగ్ మాడ్యులేషన్స్. మనకు ఉన్న ఈ ఓన్లీ డిజిటల్ మాడ్యులేషన్ అనమాట.
అసలు వాట్ ఈస్ మోడ్యులేషన్ అంటే చెప్పాను కదా. సో ఏదైతే జనరల్ సిగ్నల్ ఉందో, హలో అనేది జనరల్ సిగ్నల్ అమ్మా. హలో అంటే అది జనరల్ సిగ్నల్. హలో అనేది మీకు వినిపిస్తుందా అంటే, సో వాయిస్ అనేది కంపల్సరీగా మీ వరకు రీచ్ అయింది. అలా రీచ్ అవ్వాలంటే నా సిగ్నల్ యొక్క స్ట్రెంత్ మధ్యలో ఫాల్ డౌన్ అవ్వలేదు. సో ఇన్ కేస్ ఫాల్ డౌన్ అయినా కానీ మధ్యలో అండ్ మనకేంటి ఇక్కడ ఈ రిసీవర్ స్టేషన్స్ ఉంటాయి. ఆ రిసీవర్ స్టేషన్ దగ్గర ఇక్కడ యాంప్లిఫైర్స్ రిపీటర్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే మనకి అక్కడ ఫాల్ డౌన్ అవుతుందో సిగ్నల్ స్ట్రెంత్, అవి ఇంప్రూవ్ చేసేస్తాయి సిగ్నల్ స్ట్రెంత్ ని. అవి డెస్టినేషన్ దగ్గర రీచ్ అయ్యేటట్టు చూస్తాయి, రైట్. సో ఇట్లా మనకి డిజిటల్ సిగ్నల్స్ ని ట్రావెల్ చేయడానికి అండ్ అనలాగ్ సిగ్నల్స్ ని ట్రావెల్ చేయడానికి 2 కేటగిరీస్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. సో ఫ్రీక్వెన్సీ మోడ్యులేషన్, ఫేజ్ మోడ్యులేషన్, యాంప్లిట్యూడ్ మోడ్యులేషన్, అవి అనలాగ్. ఇక్కడ ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ కీయింగ్, యాంప్లిట్యూడ్ షిఫ్ట్ కీయింగ్, ఫేజ్ షిఫ్ట్ కీయింగ్, ఇక్కడ మనకి డిజిటల్ మోడ్యులేషన్, రైట్. The types of digital modulation ante chudandi. There are 3 types of digital modulation and they are amplitude shift keying, frequency shift keying and yes, phase shift keying, right. This is the diagram for amplitude modulation technique. So amplitude shift keying, in amplitude shift keying changing the okate clear observation, ఏ మోడ్యులేషన్ అయితే అది ఒకటే వచ్చింది దాని మూలంగానే. హలో కీప్ క్వైట్. So here, for example, in ASK, only amplitude is varying, remaining 2. 2 means phase and frequency constant. In this diagram, this is amplitude shift keying. How to identify which is having amplitude shift keying or not? Ante first one position, clock 1, clock 0, right? So here in one position there is a frequency. Here 0, there is a 0 level frequency. There is no frequency available at 0 level. So at 1 level there is a certain frequency is available, right? Certain amplitude here amplitude is certain amplitude is right available, but ikkada 0 amplitude is available at 0 level. So there is a varying amplitude in amplitude shift keying. Remaining frequency and phase. Frequency అంటే మనకి number of clock cycles per second, right? ఈ క్లాక్ పల్స్ చూడండి, ఇక్కడ దీనికి మధ్య మనకి ఆ యొక్క ఈ క్లాక్ పల్స్ ఈక్వల్ గా ఉన్నాయి, రైట్. సైకిల్స్ ఈక్వల్ అంటే కాన్స్టెంట్ ఫ్రీక్వెన్సీ మెయింటైన్ చేస్తే అట్ ద సేమ్ టైం ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ లో స్టార్ట్ అయింది, నెగిటివ్ లో ఎండ్ అయింది, రైట్. మళ్ళీ పాజిటివ్ లో స్టార్ట్ అయింది, నెగిటివ్ లో ఎండ్ అయింది. దెర్ ఇస్ నో ఎనీ చేంజెస్ అకర్డ్ ఇన్ ద గివెన్ సిగ్నల్. దట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ కాన్స్టెంట్ ఫేజ్. ఓకేనా. ఓన్లీ amplitude shift keying. In amplitude shift keying, only amplitude is varying, remaining 2 are constant. That is also known as amplitude shift keying. In frequency shift keying, only frequency is varying, remaining 2 are constant. One is amplitude, other one is phase constant. So where is the varying frequency in a given signal ante చూడండి ఒకసారి. So one maintain particular level of frequency. ఇదిగోండి, ఇది ఒక type of frequency, but ఇక్కడ frequency level చూడండి, only one cycle, right. But here 1 and 2, only one period లోనే మనకి 2 cycles ఫామ్ అయ్యాయి. బట్ ఓన్లీ 0 at 0 లో ఓన్లీ 1 cycle ఫామ్ అయ్యింది. అంటే హియర్ దెర్ ఈస్ ఎ డిఫరెంట్ 1, 0, 2 టైప్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ మెయింటైన్ చేస్తారు, రైట్. at 1 లెవెల్ at 0 లెవెల్. అంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ లెవెల్లో వేరియింగ్ అయింది, డిఫరెన్స్ వచ్చింది కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ కీయింగ్. ఇక్కడ మనకి ఫేజ్ యాంగిల్ లో డిఫరెన్స్ వస్తుంది. సో ఫేజ్ షిఫ్ట్ కీయింగ్ మీన్స్ చేంజ్ ఇన్ ఫేజ్ యాంగిల్. ఫేజ్ యాంగిల్ అంటే పాజిటివ్ దగ్గర స్టార్ట్ అయ్యి పాజిటివ్ దగ్గర ఎండ్ అవ్వాలి. ఇక్కడ నెగిటివ్ దగ్గర స్టార్ట్ అయింది, రైట్, పాజిటివ్ లో ఎండ్ అయింది, మళ్ళీ పాజిటివ్ దగ్గర స్టార్ట్ అయింది, మళ్ళీ నెగిటివ్ దగ్గర ఎండ్ అయింది, మళ్ళీ నెగిటివ్ లో స్టార్ట్ అయింది. దేర్ ఇస్ ఎ డిఫరెంట్, రైట్, ఇన్ ఫేజ్ యాంగిల్. ఇక్కడ మనకి ఎక్కడ డిఫరెంట్ వచ్చిందంటే ఎండ్ ఆఫ్ ద వన్ ఎండింగ్ లో మనకి ఫేజ్ యాంగిల్ చూడండి. ఎవ్రీ టైమ్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్, ఇదిగోండి 1 phase లో ఎండింగ్, ఈ 1 phase లో ఎండింగ్ ద 1 ఎండింగ్ దగ్గర మనకి phase angle change అయింది, identified easily, right. So we are easily identified in the phase angle difference in phase angle. ఎక్కడే వచ్చింది మన phase angle difference? end of the high level, అంటే 1 high అనుకుంటే 1 end దగ్గర మనకి డిఫరెన్స్ వస్తుంది. ఇది 1, రైట్, end దగ్గర డిఫరెన్స్ వస్తుంది, రైట్, వదిలేండి. సో దిస్ ఈజ్ అంటే there are digital modulation, and there are 3 types of digital modulation techniques are available. One is amplitude shift keying, the second one is phase shift keying, third one is frequency shift keying, right. ఎలాగైనా మీరు చెప్పుకోండి. సో ఇన్ amplitude shift keying లో ఓన్లీ amplitude ఒకటే వ్యారీ అవుతుంది, రిమైనింగ్ 2 కాన్స్టెంట్ గా ఉంటాయి. రిమైనింగ్ 2 అంటే ఫేజ్ అండ్ ఫ్రీక్వెన్సీ. ఇన్ ఫ్రీక్వెన్సీ shift keying లో ఓన్లీ ఫ్రీక్వెన్సీ ఒకటే
vary అవుతుంది. Remaining two are constant. And remaining two means amplitude and phase. In phase angle, phase only vary అవుతుంది. Remaining two means frequency and amplitude. So these two are the digital modulation. The three are the digital modulation techniques. Coming to the oral diagram for modulation. See that this is digital waveform, right? Digital waveform. So in this digital waveform, there is a message. That in that message, zeros maintain one level of graph, and that is called high graph, and one maintain the low. High signal, low signal, right? Zero represented high, one represented low, right? So here ASK means amplitude shift keying. In amplitude shift keying, there is no any amplitude available at zero level. Only zero amplitude is available. At one, amplitude is present. At zero, no present. At one, present. At one, present. Zero, absence of the amplitude. At amplitude shift key, right? Next, here coming to the frequency shift key or binary frequency shift key. Zero maintain one type of amplitude, frequency. One maintain one level of frequency. You go like this. This is also commonly known as binary frequency shift key. Oral diagram, right? It's about this message. This message represents this kind of information. So amplitude, frequency, phase. Here the phase angle is changed, starting of the ones, right? And ending of the ones. Starting of the one, ending of the one. This phase angle change, right? This is the modulation technique information. So amplitude shift keying, find information. This is the general information. Individual amplitude shift keying. Zero absence, amplitude at zero level. Some certain amplitude is present at one level. We know that. In ASK, the two binary values are represented by two different amplitudes of the carrier frequency. తెలుసు మనకి. ఇదిగోండి, this is the formula A cos 2 pi of C T at binary 1, binary 0, 0. This is the frequency modulation. The frequency shift keying for given data F1 and F2, right? So at this level, binary 1, this, and binary 2, this, right? Formula. So here, amplitude shift keying up to 1200 bit per second, right? Voltage, voice grade lane, right? Very high speed over optical fiber. So in amplitude shift keying, less suspective noise. In the frequency shift keying, up to 1200 bit per second, voice grade line, high frequency range 3 to 30 megahertz also maintained by using the coaxial cable. Coming to the phase, where there is a change in phase angle, that is called phase modulation. Phase shift keying. You can hear the phase carry signal is shifted to the represent data binary phase shift key BPSK and two phase represented binary numbers 0 or 1. No need, right? So this is the information for phase shift key. See one of the example for amplitude shift keying, frequency shift keying model like this. Like frequency shift keying, frequency modulation also, there is a frequency in change, and the frequency change. Okay, the given information signal. So in that signal, there is a frequency, only frequency is varying, remaining to constant, that is called frequency modulation. Amplitude modulation, only amplitude is varying, remaining two are constant. In phase modulation, only phase is varying, remaining two are constant, right? Okay, sorry, all of you. Time 2 hours తీసుకున్నా. Okay, the patience ki. Okay, I'm stopping the process.